తీర్పులు చెప్పేటప్పుడు న్యాయమూర్తులు ప్రజల అభిప్రాయాల్ని కాదని రాజ్యాంగ విలువల్ని ఆధారంగా చేసుకోవాలని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు భంగం కలిగేలా ప్రజలు చేసే వ్యాఖ్యలు, ఊహాగానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అమరావతిలో నిర్వహించిన సన్మాన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు తీర్పు ఇచ్చేటప్పుడు రాజ్యాంగ విలువలు, పౌరుల హక్కుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకోవాలని సీజేఐ గవాయ్ సూచించారు. ప్రజలు ఏమనుకుంటారో అనే ఆలోచన తీర్పులపై ప్రభావం చూపకూడదన్నారు. కోర్టులు ఎవరి భయానికి లోబడకూడదని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చినంత మాత్రాన న్యాయమూర్తి స్వతంత్రుడిగా నిలిచాడని చెప్పలేమని చెప్పారు. భారతదేశంలో రాజ్యాంగమే అత్యున్నతమని పేర్కొన్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలన్నీ రాజ్యాంగ పరిమితులతోనే పనిచేయాలన్నారు. పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉన్నా దాని మౌలిక నిర్మాణాన్ని మార్చలేరనే విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని గుర్తు చేశారు. చాలా మంది పార్లమెంటే గొప్పదని భావిస్తారని, కానీ తనని అడిగితే రాజ్యాంగమే సర్వోన్నతమైందని సీజేఐ వివరించారు. ప్రజాస్వామ్యంలో 3 వ్యవస్థలైన కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలన్నీ రాజ్యాంగం ఇచ్చిన గరిష్ట విలువలకు కట్టుబడి ఉండాలని సూచించారు. తాను న్యాయవాదిగా మారడం వెనుక తన తండ్రి కోరిక ఉందని జస్టిస్ గవాయ్ గుర్తు చేశారు. తనకు చిన్నప్పుడు ఆర్కిటెక్ట్ అవ్వాలనే ఆశ ఉండేదని, కానీ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు తన తండ్రిని బ్రిటిష్ వారు అరెస్ట్ చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తన తండ్రి కోరిక మేరకే న్యాయవాదిగా మారానని భావోద్వేగంతో చెప్పారు. బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా తన తీర్పును ప్రస్తావిస్తూ నివాస హక్కు అత్యంత ప్రాధాన్యత కలిగిందని పేర్కొన్నారు. న్యాయమూర్తులు అధికారంతో పాటు బాధ్యతను కూడా గుర్తుపెట్టుకోవాలని, పౌరుల హక్కులు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు న్యాయ వ్యవస్థ కట్టుబడి ఉండాలన్నారు. ఇదే తమ ధర్మమని స్పష్టం చేశారు. తీర్పుల ద్వారా మాట్లాడడమే తన విధానమని, మీడియా కోణంలో ప్రచారాల కన్నా తాత్వికంగా న్యాయం చేయడమే లక్ష్యమని జస్టిస్ గవాయ్ తెలిపారు.